హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి 'భరణి' గారి రీ ఎంట్రీకి ఎంత పర్సెంట్ ఛాన్స్ ఉంది? ఓన్లీ శ్రీజాకే కాదు, మన 'భరణి' గారికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. వచ్చే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. మొత్తం అసలు ఎందుకున్నాయి, ఏంటి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాము. వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. మీరు తెలుస్తుంది అప్డేట్స్, మనం న్యూ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము. ఇది ఎక్కడితో ఆగిపోయేది కాదనమాట. అండ్ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇంక పాయింట్‌కొస్తే బర్నీ గారికి వచ్చే ఛాన్సెస్ కూడా ఇప్పుడు హైగా ఉన్నాయనే చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి నామినేషన్స్ చేయడానికి వాళ్ళని ఎవరినైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళందరిని తీసుకురాబోతున్నారు. వాళ్ళు నామినేట్ చేస్తారు. చేసిన తర్వాత 1 వీక్ వీళ్ళతో కలిసి ఇంట్లో ఉండబోతున్నారు అనమాట. వీళ్ళు ఇంట్లో ఉంటే వీళ్ళకి కూడా మరి ఇదొకటి క్వెషన్ మార్క్ ఉంది. మరి వీళ్ళకి ఎవరైతే నామినేట్ అవుతారో వాళ్ళకి ఓటింగు, మరి వీళ్ళకి ఓటింగు ఒకే దాంట్లో పెడతారా? లేకపోతే సెపరేట్‌గా పెడతారా? ఇది చూడాలన్నమాట. మనకి ఈరోజు సండే కాబట్టి క్లియర్ కట్‌గా రేపటిలోపు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అసలు ఏంటి? వచ్చేదేంటి? నామినేషన్ చేసేదేంటి? ఉండేదేంటి అక్కడ? ఓటింగ్ సెపరేట్‌గా పెట్టడం ఏంటి? వీటన్నిటికి నుంచి క్లియర్ కట్‌గా మనకు తెలుస్తుంది రేపటిలోపు. ఆశ్చర్యపోబుద్ది. కానీ భరణి గారికి ఇప్పుడు ఛాన్సెస్ ఎందుకు పెరిగాయంటే కేవలం ఆయిషా గారు ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. మనకు ఆయిషా గారు హెల్త్ ఇష్యూ వల్ల పోయింది. ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆమెకి డెంగ్యూ వచ్చేసేసి ఫీవర్ వచ్చేసేసి వెళ్ళిపోవడం అనేది జరిగిందనమాట. ఆమె వల్ల ఇప్పుడు అంతకుముందైతే మనకి 'బిగ్ బాస్' చెప్పినట్లయితే ఓన్లీ ఒక్కరినే తీసుకుంటాము. ఇప్పుడు ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళు బయటికి పోయి ఇప్పుడొచ్చి వన్ డే హౌస్‌లో ఉన్నప్పుడు వీళ్ళకి ఓటింగ్ పెడితే ఎవరికి హైయెస్ట్ ఓటింగ్ వస్తుందో వాళ్ళలో ఒక్కరినే మేము తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఆయిషా గారు పోవడం వల్ల బయటికి ఫీవర్ వల్ల పోవడం వల్ల ఇప్పుడు ఇద్దరిని తీసుకుంటున్నట్లయితే న్యూస్ వస్తుంది. టాప్ 2లో ఎవరైతే వస్తారో వాళ్ళిద్దరిని ఖచ్చితంగా తీసుకుంటారని వస్తుందనమాట. కానీ ఏమో చెప్పలేం గదా! 'బిగ్ బాస్' ఇది రణరంగం, చదరంగం అని ఇప్పటికే చాలా ట్విస్ట్‌లు ఇచ్చాడనమాట. ఏమో ఇంగ మండే వచ్చాక లేదు ఆయిషా గారు పోయినా కూడా మాకు సంబంధం లేదు. ఒక్కరినే తీసుకుంటామంటే మన బర్నీ గారికి, శ్రీజ గారికి గట్టి పోటీయే ఉంటుందనైతే చెప్పుకోవచ్చు. గట్టి పోటీ ఉంటుంది ఓటింగ్‌లలో. మనం బయట వీళ్ళిద్దరికి కొంచెం బానే నడుస్తుందనమాట. అండ్ నెక్స్ట్ లేకపోతే ఇద్దరిని తీసుకుంటామంటే మాక్సిమం ఖచ్చితంగా 50 కాదు. మనకి శ్రీజకైతే ఒక 70%, మన భరణి గారికైతే 30% ఛాన్సెస్. ఇంకిద్దరినంటే ఆల్మోస్ట్ వీళ్ళిద్దరే వస్తారనమాట. కానీ ఒక్కరునే తీసుకుంటామంటేనే అక్కడే ఒక పంచాయతీ అయితే స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఇంకా వాళ్ళకి ఓటింగ్ మరి ఎలా వస్తుందో ఆల్మోస్ట్ 90% ఛాన్సెస్ అయితే శ్రీజకున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకొక 10% అంటే ఇప్పుడు మనమే హైప్ చేస్తున్నాము. శ్రీజని అన్‌ఫెయిర్‌గా జరిగింది అది ఇది అని అంటున్నాము. మరి అక్కడికి లోపలికొచ్చాక అదేమన్నా మన శ్రీజ గారు మైండ్‌లో పెట్టుకొని నాకు ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది గదా! మనల్ని ఎవర్రా ఆపేది అనే రేంజ్‌లో గాని యాటిట్యూడ్ టైప్‌లో ఆడితే మాత్రం ఓటింగ్ అనేది ఆటోమేటిక్‌గా జనాలైతే తగ్గిస్తారనమాట. ఇప్పుడు శ్రీజని కూడా ఏదో మన శ్రీజ బాగా ఆడింది, టాస్కులు బాగా ఆడింది, అందరితో బాగుంది అనే రూపం గాదు. ఓన్లీ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగింది ఆ అమ్మాయికి. ఒక కామన్ గర్ల్‌గా వచ్చిన అమ్మాయికి అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగింది. అది తప్పు. ఖచ్చితంగా మనమైతే తీసుకొని పోవాలి లోపలికి హౌస్‌లోకి అని పోరాటం అయితే జరిగింది జనాభా అంతా. ఇప్పుడు మండే వచ్చాక మన భరణి గారేమన్నా బాండింగ్స్ వదిలేసేసుకొని ఫస్ట్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పుకుంటారు. బయట సొసైటీ కూడా తెలిసుంటది మొత్తం ఇన్ఫర్మేషను. దీనివల్ల నేను ఎలిమినేట్ అయ్యాను. దేనివల్ల అవ్వాల్సొచ్చింది. సేఫ్ గేమ్ వల్ల లేకపోతే బాండింగ్స్ వల్ల వీటన్నిటి గురించి తెలిసే ఉంటది. ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం మోటివేషన్ ఇచ్చి పంపిస్తారు కాబట్టి మనం ఖచ్చితంగా అనుకోవచ్చనమాట. వచ్చాక అసలు నామినేషన్ అసలు మనకింక తనూజాని, దివ్యని చేస్తే మామూలు షాక్ కాదనమాట. అది హై రేంజ్ షాక్‌గా ఉంటుంది మనకి. తనూజాని, దివ్యని చేసినట్లయితే మీ వల్లే నాకు గేమ్ పోయింది. మీ బాండింగ్స్ వల్లే నాకు గేమ్ పోయింది. ఒకవేళ నేను పోయిన తర్వాత అసలు మీరు నా వెనక ఇలా మాట్లాడుకున్నారు అని ఏదో ఒక రీజన్ పెట్టి వాళ్ళని గాని ఎలిమినేట్ చేస్తే అసలు బర్నీ గారు అక్కడే పాయింట్స్ కొట్టేస్తారు ఫస్టు. చూడాలి. మండే అప్పుడు అసలు ఎలా ఉంటుంది ట్విస్ట్? ఏంటి? అసలు ఓటింగ్ ఎలా పెడతారు? వీళ్ళందరూ వాళ్ళొచ్చేదేంటి? నామినేట్ చేసేదేంటి? వీళ్ళందరూ అసలు హౌస్‌లో ఇంతమంది ఇప్పటికే పెద్దది ఒక సంతలాగుందనమాట ఇంట్లో. అంత నడవడానికే వీలు లేకుండా ఎక్కడ పెట్టినా మనుషులు అలా ఉన్నారు. మళ్ళీ వీళ్ళు కూడా వచ్చి వీళ్ళెక్కడ పడుకుంటార్రా బాబు! అసలు ఆలోచిస్తేనే అసలు ఏమో మరి వాళ్ళేం ప్లాన్ చేస్తున్నారో ఏమో చూడాలి. మొత్తానికి అసలు ఎక్కడ పడుకుంటారో ఏంటో అసలు మొత్తానికైతే ఓటింగ్ అయితే ఇద్దరికైతే పెడతారంట. కేవలం ఇది ఆయిషా ఎప్పుడైతే బయటికి పోయిందో, అక్కడి నుంచే ఇది స్టార్ట్ అయిందనమాట. సెకండ్ మెంబర్ గురించి ఎవరైతే ఇంకా సెకండ్ మెంబర్ ఇప్పుడు మేము ఒక్కరినే కాదు ఇద్దరిని తీసుకునే ఛాన్సెస్ అయితే హైలీ ఉన్నాయి అనే న్యూస్ అయితే వస్తుంది. ఒక్కరినే తీసుకునేటట్టుంటే మాత్రం శ్రీజాకి చెప్పేయచ్చండి. ఒక 70% ఛాన్సెస్ ఈజీగా ఉన్నాయి. ఓటింగ్ బీభత్సంగా పడద్ది.
అందరూ వెయిట్ చేసేది కూడా దానికోసమే. మనం మన యూట్యూబ్ లో అసలు పోస్టర్లో పెట్టినా కూడా అసలు హూ ఈస్ యువర్ ఫేవరెట్ పర్నే గారా లేకపోతే శ్రీజ గారా అన్నా కూడా అసలు బీభత్సంగా అసలు తనూజ గారా లేకపోతే అసలు శ్రీజ గారా ఫేవరెట్ అన్నా కూడా అసలు శ్రీజ గారికి బీభత్సంగా పడుతుంది అనమాట ఓట్లు. ఆ రకంగా ఉంది ఫేమ్. నేను చెప్పేది కూడా ప్రస్తుతానికి అయితే ఫేమ్ అలా ఉంది. కాకపోతే ఆ అమ్మాయి ఇది క్యారీ చేసుకోకూడదు హౌస్ లోకి పోయినప్పుడు ఇవన్నీ మర్చిపోయి ఫేమ్ గురించి అవన్నీ మర్చిపోయి ఎక్కడైతే ఎలిమినేట్ అయిందో ఆ ఎలిమినేట్ అయిన దగ్గర నుంచే మళ్ళీ ప్రొసీడ్ అక్కడి నుంచే గేమ్ స్టార్ట్ చేసి ఆ అమ్మాయి ఫ్లోలో ఆ అమ్మాయి పోతే ఇంకా అందరు కూడా జనాభా కూడా వాళ్ళ ఫ్లోలో వాళ్ళు ఓట్లు వేస్తారు. దీని గురించి అనమాట ఆ అమ్మాయి ఈ ఉండేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. మరి బర్నయ్య గారు వస్తారా, శ్రీజ గారు వస్తారా, లేకపోతే ఇద్దరిని తీసుకునే పాటైతే వీళ్ళిద్దరు వస్తారా, మళ్ళీ లేకపోతే ఇప్పుడు ఇంకా వీళ్ళు ప్రియా ఉంది, మన మర్యాద మనీష్ ఉన్నాడు, మనకి ఇంకా ఎలిమినేట్ అయ్యారు కదా వాళ్ళందరూ ఉన్నారన్నమాట. ఏమో చెప్పలేము, మండే వచ్చాక వాళ్ళ గేమ్స్ మరి వాళ్ళు ఎలా ఆడతారో చెప్పలేము. ఫ్లోరా గారు ఉన్నారు. ఫ్లోరా గారు అంటే ఇంకా ఆమెకు తెలుగు రాదు కాబట్టి కొంచెం అటు ఇటు చూసుకోవచ్చు. కానీ ఫ్లోరా గారిని కూడా చాలా సారీ 5 వీక్స్ నెట్టుకొని వచ్చారనమాట. 5 వీక్స్ నెట్టుకొని వస్తేనే అర్థం చేసుకోవచ్చు మనం ఫ్లోరా గారికి కూడా కొంచెం బయట గట్టిగానే ఫ్యాన్ బేస్ ఉందని. ఏమో చెప్పలేమండి. మండే వచ్చాక అసలు ఎటు నుంచి ఎటు పోద్దో, అసలు శ్రీజ గారు రాగానే ఏమన్నా హై టెంపర్ అయిపోయి అందరి మీద అరిచేసి కరిచేసి నన్ను అలా చేసి ఇలా చేశారు, నాకు ప్రస్తుతానికి బయట ఇలా ఉంది అలా ఉంది అని చెప్పుకుంటే అందరు జనాభా కూడా కొంచెం ఏంటి ఈ అమ్మాయి మనకు ఎంత సపోర్ట్ చేసి ఇలా చేస్తుందని తగ్గియచ్చు. లేకపోతే నార్మల్ గా ఉంటే కొంచెం పెంచొచ్చు. బర్నీ గారు మళ్ళీ తన బాండింగ్స్ అన్ని మార్చుకొని తన టాస్కుల్లో ఇచ్చే పర్ఫార్మెన్స్ అన్ని 1 వీక్ ఉంటారు కాబట్టి ఇచ్చి పడేసే టైప్ అయితే ఆడితే మాత్రం బర్నీ గారికి కూడా ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే శ్రీజ కొంచెం అలా ఉంటే బర్నీ గారికి హై ఓటికి పోతుంది. ఇంకా వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళు తెలియదు మరి ప్రస్తుతానికి వీళ్ళకి కూడా అసలు ఎలా ఆడతారు ఏంటో. బయట నుంచి మంచిగా ప్రిపేర్ అయ్యే వస్తుంటారు. నాకు తెలిసి ఖచ్చితంగా అందరు ప్రిపేర్ అయ్యే వస్తారు, ఎవరే పుట్టిగా రారు. మరి వీళ్ళకి మర్యాద మనీషి కూడా మనం ఎలిమినేట్ అయినప్పుడు చాలా ఫీల్ అవుతూ వెళ్ళాడు. మన ప్రియా అయితే ప్రియా కూడా తన తప్పులు తను తెలుసుకుంది. వెళ్ళాక ఎన్నో వీడియోలు చేయడం జరిగింది. మన ఇన్స్టాగ్రామ్ లో అయితే తన యూట్యూబ్ ఉంది కదా, ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో కూడా చేయడం జరిగింది. ఇవన్నీ జరిగాయి కాబట్టి ఏమో ఎవరు ఏ ప్లాన్ తో వస్తారో టిప్స్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అయితే వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర అయితే ఆ టిప్స్ అన్ని తీసుకొని ఖచ్చితంగా అయితే హౌస్ లెక్క అయితే ఎంటర్ అవుతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆడతారు. కానీ హై ర్యాంప్ రేంజ్ లో అయితే ఖచ్చితంగా ఈ వీక్ మనకి ఏదైతే 8th వీక్ ఉందో హై ర్యాంప్ రేంజ్ లో ఉంటుందని ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ అయితే మనం క్లియర్ కట్ గా పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకు ఉంటుందంటే వీళ్ళు ఇప్పుడు కలుస్తారు. అందరూ వీళ్ళు ఫుల్ ఫ్రస్ట్రేషన్ తో ఉంటారు. ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి వచ్చాం కదా, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలని ఖచ్చితంగా హై రేంజ్ లోనే ఉంటారు. మరి వీళ్ళు కూడా వీళ్ళు ఆడుతుంటారు కాబట్టి లేదు వీళ్ళు ఆడుతున్నారు మేము కూడా గట్టి పోటీ ఇవ్వాల్సి ఉందని వీళ్ళు కూడా ఖచ్చితంగా అయితే పర్ఫార్మెన్స్ అయితే గట్టిగానే ఇస్తారనిపిస్తుంది. మరి చూడాలి మండే నుంచి అయితే క్లియర్ కట్ గా అసలు ఏంటి సిచ్యువేషన్ అయితే మొత్తం అయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇప్పుడు శ్రీజ గారు బర్నీ గారు చూసుకుంటే అయితే ప్రస్తుతానికి అయితే శ్రీజ గారికి హై రేంజ్ అయితే కొంచెం హైప్ అయితే ఎక్కువ ఉంది. ఓటింగ్ ఎక్కువ ఖచ్చితంగా శ్రీజ గారికి పడుతుంది. ఇంకా దాంట్లో ఎలాంటి ఆలోచన లేదు. ఇంకా సెకండ్ ప్లేస్ లో అయితే ఖచ్చితంగా బర్నీ గారు ఉంటారు. ఇప్పుడు ఆయిషా పోయింది కాబట్టి ఇద్దరిని కానీ తీసుకుంటే ఒక 90% ఇద్దరిని తీసుకునే ఛాన్సెస్ అయితే క్లియర్ కట్ గా మనకు కనిపిస్తున్నాయి అనమాట. ఇంకా దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా 90% మనల్ని బర్నీ గారిని తీసుకుంటారు అనమాట. ఇప్పుడు మనకి ఇంకా శ్రీజ తర్వాత ఎక్కువ మంది కోరుకునేది బయట మనం చూసుకున్నట్లయితే మనకి యూట్యూబ్ లో కానీ అకౌంట్ లో కామెంట్స్ అంతా చూస్తున్నట్లయితే బర్నీ గారిని ఎక్కువగా కోరుకుంటున్నారు. బర్నీ గారు కేవలం ఆ బాండింగ్స్ ఆ సేఫ్ గేమ్ వల్ల అయ్యారు. కానీ మరి ఇప్పుడు ఆ రెండు మానేస్తే అసలైన 2.0 చూపిస్తాడా? అసలు టీఆర్పీ రేట్ ఇప్పటికైతే 4 పడిపోయింది. బిగ్ బాస్ కూడా వాళ్ళు కూడా చాలా బాధల్లో ఉన్నారు ప్రెసెంట్ చూస్తున్నట్లయితే. దీన్ని ఏమన్నా మళ్ళీ తీసుకొని పోతాడా? 9, 10 వరకు తీసుకొని పోతాడా టీఆర్పీ రేటు? ఇవన్నీ మనం క్లియర్ కట్ గా చూడాల్సి వస్తుంది అనమాట. ఇంకొకసారి రేపటితో క్లారిటీ వచ్చేస్తుందండి. ఈ డౌట్లు అసలు శ్రీజ ఉంటుంది లేకపోతే నామినేషన్స్ వాళ్ళు వచ్చి చేసేది ఏంటి, వచ్చాక అసలు ఉంటారా లేదా, ఉంటే అసలు వాళ్ళకి ఓటింగ్ ఎలా పెడతారు, పెట్టిన తర్వాత అసలు ఒకరిని తీసుకుంటారా ఇద్దరిని తీసుకుంటారా, అసలు ఏంటి ఇంతమంది అసలు హౌస్ లో ఎలా ఉంటారు, ఇదంతా మన క్లియర్ కట్ రేపటిలో ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇంకా తెలిసాకైతే నాకైతే వీళ్ళందరినీ తీసుకొని వస్తే ఖచ్చితంగా ఆ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు 2.0 కాదు, ఇప్పుడు అసలైన 2.0 స్టార్ట్ అవుతుందని అయితే నాకు అనిపిస్తుంది అనమాట. వీళ్ళు అసలైన ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఫేస్ చేశారు కాబట్టి వీటన్నిటిని ఇంక ఇప్పుడు ఆల్రెడీ బయట టిప్స్ తో వస్తున్నారు కాబట్టి ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు కాదనమాట 2.0, ఇప్పుడు అసలైన 2.0 స్టార్ట్ అవుద్ది అని అయితే నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా మామూలుగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా వీళ్ళతో ఏమి పట్టించుకోకుండా ఒక హై ర్యాంప్ లోనే గేమ్ పోతుంది అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట. అది ఇంకా మనం ఫర్దర్ గా వెయిట్ చేసి చూడాలి. చూస్తాం కూడా. ఇప్పుడు బర్నీ గారు వెళ్ళాక కొంచెం తనుజ దివ్య ఏదో ఒక అప్పటికప్పుడు ఏదో కాసేపట బాధపడ్డ జరిగింది.
తర్వాత కూడా వాళ్ళ ఫ్లోలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంతగా పట్టించుకోవట్లేదు. ఇంక అది కూడా భరణి గారు గమనించుంటారు. అదంతా గమనించుంటారు. ఎందుకు మనకి హౌస్‌లో ఈ సేఫ్ గేమ్స్ అన్ని అవసరమా? గేమ్‌ని గేమ్‌లాగా ఆడతాం. ఏదన్నా ఉంటే బయట చూసుకుందాం. అది గాని ఆ ఫ్లోలో గాని వచ్చేసేసి ఆడితే మాత్రం ఒక వేరే లెవెల్‌లోనే ఉంటుంది ఆట అని చెప్పొచ్చు. మన శ్రీజ కూడా ఇంకా ఆ లెవెల్‌లోనే వస్తదనిపిస్తుంది. ఆ అమ్మాయి వీడియోలు చూస్తుంటేనే అర్థమైపోతుంది. మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో అయితేమి, ఫేస్‌బుక్‌లో అయితేమి, యూట్యూబ్‌లో ఎంత సంచలనం అవుతుందో ఆ వీడియోలు చూస్తేనే అర్థమవుతుంది. ఎంత హై వోల్టేజ్‌తో వచ్చి వైల్డ్ కార్డ్స్‌కి ఏమన్నా సరైన గుణపాఠం ఏమన్నా చెప్పబోతుందా? వైల్డ్ కార్డ్స్ వల్లే వాళ్ళ సంచాలకులు అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లే ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది కాబట్టి ఆ గేమ్‌లో ఔట్ ఆఫ్ ద గేమ్ రావాల్సొచ్చింది కాబట్టి వాళ్ళనేమన్నా టార్గెట్ చేసి అసలు మీరిలా చేశారు కాబట్టి నేను ఇప్పుడు పోవాల్సొచ్చింది బయటికి ఎంత ఫేస్ చేయాల్సొచ్చింది అని వాళ్ళతో ఏమన్నా కొంచెం ఎక్కువగా పెట్టుకునేది ఏమన్నా ఉంటుందా? ఇదంతా మనం క్లియర్ కట్‌గా చూడబోతున్నాము. మండే నుంచి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వీక్ గుర్తుపెట్టుకోండి మామూలుగా ఉండదన్నమాట. ఒక రేంజ్‌లో ఉంటుంది. నెక్స్ట్ వీక్ అంతా అసలు ఎపిసోడ్స్ అయితేమి, అసలు టాస్క్‌లు పెట్టినప్పుడు ఆడే విధానం అయితేమి, అదంతా ఒక రేంజ్‌లో ఉంటుంది. మరి ఎలాంటి టాస్క్‌లు మరి ఇంతకుముందు పెట్టినప్పుడు ఆ పిల్లోల టాస్క్‌లు ఏవి పెట్టారో అలాంటివి పెడతారా? లేకపోతే ఇప్పుడేమన్నా కొంచెం మంచి ఆడే టైపు ఏమన్నా చిన్న పిల్లోళ్ళు బిగ్ బాస్ ఇదేమన్నా? చిన్న పిల్లల బిగ్ బాస్ అయితే ఏది గోలీలాట ఇలాంటియన్ని ఇలాంటి వాళ్ళు పెట్టిన చెప్పులతోనేటియి బకెట్‌లో నీళ్ళేసేటియి అలాంటివి పెట్టుకోవచ్చు. ఇది పెద్దోళ్ళు ఆడేది కాబట్టి కొంచెం వాళ్ళకి తగ్గట్టు గేమ్స్ పెడితేనే కొంచెం చూసే వాళ్ళకి అన్నిటికి ఆ టీఆర్‌పీ రేట్ పెంచుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి, అది కూడా మనం చూడాల్సొస్తుంది. అసలు వీళ్ళందరికి అసలు ఎలాంటి గేమ్స్ ఇప్పుడు బాగా ట్రోల్ అయింది కాబట్టి అది దీన్నేమన్నా ఆ గేమ్స్‌నేమన్నా ఇంప్రూవ్ చేసుకుంటారా? ఇంప్రూవ్ చేసేసుకొని అలాంటి హై వోల్టేజ్‌లో అయితే ఉండబోతుంది నెక్స్ట్ వీక్. ఆ ఓటింగ్ కూడా ఉంటది కాబట్టి ఇద్దరికి ఇంక చెప్పుకోవచ్చు. మాక్సిమం ఒక హై వోల్టేజ్‌లోనే ఉంటుంది. ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. బర్నీ గారి ఫ్యాన్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు కామెంట్‌లలో బర్నీ గారి ఎంట్రీ కావాలని. అందుకనే ఎస్పెషల్లీ వీడియో అయితే చేయడం జరుగుతుంది. బర్నీ గారికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఆయిషా గారు పోకపోతే ఏమో కానీ ఆయిషా గారు ఇప్పుడు వెళ్లారు కాబట్టి అందులో వీళ్ళలోంచి అంతకుముందే బిగ్ బాస్ అనుకున్నాడు కాబట్టి ఒకరిని తీసుకోవాలని. ఇప్పుడు ఆయిషా గారు వెళ్ళిపోయారు కాబట్టి ఇద్దరిని తీసుకునే ఛాన్సెస్ అయితే మోస్ట్‌లీ ఉన్నాయి. ఉంటే మాత్రం ఖచ్చితంగా బర్నీ గారికి ఒక 90% ఛాన్సెస్ ఉంటాయి. ఇద్దరిని గాని తీసుకునేటట్టు ఉంటే. మరది మనం చూడాలి. చూస్తాం కూడా మండేలోపు. తర్వాత ఒకవేళ గాని తీసుకున్నా, తీసుకోకపోయినా తీసుకోకపోతే మళ్ళీ అసలు ఎందుకు తీసుకోలేదో చూద్దాం అసలు. దానికి కూడా రీజన్స్. అంటే బాండింగ్స్ గాని మళ్ళీ పెట్టుకునే పాటైతే అసలు తీసుకునే ఛాన్సెస్ అయితే ఉండవు. ఓటింగ్ కూడా పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వచ్చి బాండింగ్స్ గాని మళ్ళీ అదే బాండింగ్స్ రిపీట్ చేస్తా అలాగే ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటింగ్ పడదు. దాని బదులు ఇంక మనకి మర్యాద మనీష్ వచ్చిన సెకండ్ ప్లేస్‌లో ఆశ్చర్యపోవలేదన్నమాట. ఈ బాండింగ్స్ ఏమైనా కంటిన్యూ చేస్తే చేయకుండా ఆడితే మాత్రం అసలు శ్రీజతో గట్టి పోటీ ఇస్తాడు బర్నే గారు. ఇస్తారు ఖచ్చితంగా అని చెప్పుకోవచ్చనమాట. చూద్దాం మరి మండే నుంచి అయితే క్లారిటీ వస్తుంది. ఇదే మన వీడియో. అండ్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఫర్దర్‌గా మన వీడియోలు చాలా వస్తాయి. అండ్ థాంక్ యూ సో మచ్.